విషయం కాదు సార్. ఓకే 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 భరత్ గారు, చెప్పండి సార్. ఇప్పుడు మాధవ్ రెడ్డి గారు మొన్న మొన్నటి ఎలక్షన్స్ లో ఆయన బీఆర్ఎస్ వాళ్ళ మద్దతుతో కంటెస్ట్ చేసినాడు అనుకుంటా. ఆయన కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయాల మీద ఆయనకున్న పట్టు చూస్తుంటే మరి ఇది ఏ రకంగా ఆయన అంత నాలెడ్జ్ సంపాదించారో నాకేం అర్థం కాలే. ఫస్ట్ పాయింట్, మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎన్ని రోజులు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నారు? మరి ఆయన నేతృత్వంలో ఎన్నికలు ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. మరి ఆనాడు ఎన్నడూ పిసిసి అధ్యక్షుడిని మార్చాలనలేదు. వాళ్ళ ఉత్తమ్ అని అన్నారు. ఇట్లా ఈ రాజకీయాలు ఇవి చెప్పడానికి బాగుంటాయి తప్ప ఇతరత్రంగా బాగుండదు. ఇది కాదు, అదే అంతర్గతంగా వీళ్ళ వ్యవహారాలంతా కూడా. ఇప్పుడు చూడండి, మొన్న మాధవ్ రెడ్డి గారు ఏదైతే బీసీలకు సంబంధించిన ఆ జీవోను అటాక్ చేస్తూ ఒక రిట్ పిటిషన్ వేసి సుప్రీంకోర్టు దాకా తీసుకెళ్లి ఆ బీసీలకు రిజర్వేషన్లు రాకుండా చేసినటువంటి కృషి ఫలితం ఆయన అనుభవించినాడు. ఆయన ఒక చిన్న నియోజకవర్గంలో ఆయన ఏం చేయలేకపోయినాడు. ఆయనకు అర్థం కాలేదా ఇప్పుడు బీసీల ఐక్యత ఎట్లా ఉన్నది, బీసీల రాజకీయ చైతన్యం? శరత్ గారు, ఇక్కడ ఆనాడు నేను కేసు వేసినాడు, మీరే అన్నారు ఈ కేసు నిలబడదు, ఇది రాజ్యాంగబద్ధంగా నిలబడే కేసు కాదు. సార్ లేదు కంప్లీట్ చేస్తారు. మీరే స్పష్టంగా చెప్పారు బీసీ సంఘ నాయకులు తప్పు చేస్తా ఉన్నారు, బీసీ సంఘ నాయకులు ఈ విధంగా చేయాల్సింది కాదు, ఆ కేసు నిలబడదు, 42% రిజర్వేషన్ రాదని స్పష్టంగా మీరే చెప్పారు. రెండో విషయం ఏంటంటే, నేను మా ఊర్లో ఓడిపోవడం జరిగింది, కానీ నా వెనక ఇప్పుడు మా ఊర్లో మీకు ఫోటోలు వీడియోలు పంపిస్తా, నా వెనక ఉన్నది కంప్లీట్ గా ఎస్టీలు బీసీలు మాత్రమే. అక్కడ జరిగింది 2 రాజకీయ పార్టీల పంచాయతీ తప్ప ఇంకో నా మీద గెలిచిన ఇంకో రెడ్ ఆయన్ని, ఇంకో బీసీ కాదు సార్. నా వెనుక ఉన్నది కూడా 100% బీసీలు ఎస్టీలు మాత్రం. మీరు తెలుసుకోండి, మా ఊరు రెడ్ అయినా ఉండొచ్చు కానీ మీరు బీసీలకు వ్యతిరేకంగా మాట్లాడారు, ఇంకో రెడ్ అయినా బీసీలకు వ్యతిరేకంగా మాట్లాడలేదు కాబట్టి అది గ్రామంలో ఇంటర్నల్ పాలిటిక్స్ ఉంటాయి సార్. ఇది బీసీలకు రెడ్లకు జరిగినటువంటి సంఘటన కాదు. ఇంకోటి ఏంటంటే, నా వైపు ఉన్న వాళ్ళందరూ కూడా ఎస్సీలు బీసీలే. మీరు భరత్ గారు జీటీవీ మీకు తెలుసుకోవచ్చు, మా ఊర్లో మాధవ్ రెడ్డి వైపు ఎవరెవరు ఉన్నారు అని కూడా మీకు స్పష్టంగా ఉంటది. అది పెద్ద మ్యాటర్ కాదు సార్. ఆ రోజు బీసీ రిజర్వేషన్ వచ్చినప్పుడు కూడా శరత్ గారు స్పష్టంగా చెప్పారు, బీసీ నాయకులు తప్పుగా మాట్లాడుతూ ఉన్నారు, ఈ రిజర్వేషన్ నిలబడదు, 42% రాదు, రాజ్యాంగబద్ధంగా దీనికి లేదని కూడా ఆ రోజు శరత్ గారే మాట్లాడారు. నాకు మద్దతుగా శరత్ గారు నిలబడ్డారు ఆయన. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఆనాడు నేను ఒక్కడే మాట్లాడలేదు. జియోఎంఎస్ నెంబర్ 9 నిలబడదనే విషయాన్ని జస్టిస్ ఈశ్వరయ్య గారు చెప్పినారు, ఇతరులు కూడా చెప్పినారు. రాజ్యాంగం మీద కొంత అవగాహన ఉన్నవాళ్ళు, రిజర్వేషన్ మీద సుప్రీంకోర్టు దఫాలుగా ఇస్తున్న తీర్పులను పరిశీలించిన వాళ్ళు ప్రతి వాళ్ళు అదే మాట మాట్లాడినారు. అదే ఆనాడు రాజ్యాంగం మీద ఉన్నటువంటి పట్టుతోని విజ్ఞతతోని మాట్లాడిందే తప్ప మీకు సపోర్ట్ చేయాలనో లేకపోతే ఇంకెవరినో కండెమ్ చేయాలని. వాస్తవాలు మాట్లాడారంటున్నా, వాస్తవాలు చట్టబద్ధంగా మాట్లాడారంటున్నా. మాధవ్ రెడ్డి గారు ప్లీజ్, ఆనాడు కూడా నిలబడని జీవో ఇచ్చి రాజకీయం చేసింది ఈ ముఖ్యమంత్రి. ఆనాడు కూడా వీళ్ళకు చిత్తశుద్ధి లేదు అనేటువంటి మాట నేను మాట్లాడినాను, ఇది పద్ధతి కాదు అన్నాను. తర్వాత మేము అడగలేదు కదా, వాళ్లే కదా, ఎవరు ప్రభుత్వంలో ఉన్న ఒక మంత్రి పొన్నం ప్రభాకర్ ఏం చెప్పినాడండి, సర్దార్ పాపరాయన బర్త్డే సెలబ్రేషన్స్ లో మేము రిజర్వేషన్లు కల్పించే వరకు లోకల్ బాడీ ఎన్నికలకు పోము అని ప్రకటించింది వాళ్ళు, ఇతరులు కాదు కదా. ఇవాళ ఒకటి చెప్పారు ఒకటి చేశారు కాబట్టి రాజకీయ చైతన్యం పెరిగింది. ఇప్పుడు మీకు అగేనిస్ట్ గా ఎప్పుడు నిలబడ్డా గెలిచేవాళ్ళు మీరు, వాళ్ళు రెడ్లో ఇచ్చినారు అది వేరే, కానీ మీరు ఇంకొకరిని ఎవరైనా వేరే వాడిని పెట్టున్నా మిమ్మల్ని ఓడించేవాళ్ళు సార్. మీరు ఆ విషయం గ్రహించట్లేదు. చూద్దాం రేపు చూద్దాం ఏం జరుగుతుంది. అయితే శాసనసభలో గవర్నర్